హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. సో ఎన్టీఏ నుంచి అయితే మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. జేఈ మెయిన్స్ సెషన్ 1 రిజిస్ట్రేషన్ సంబంధించింది. సో ఆ నోటిఫికేషన్ ఏంటో ఒకసారి చూద్దామంట. సో ఈ నోటిఫికేషన్ అనేది జేఈ మెయిన్స్ సెషన్ 1 రిజిస్ట్రేషన్ సంబంధించింది. సో ఇలాంటి అప్డేట్స్ మా ఛానల్ నుంచి మీకు రెగ్యులర్గా రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో జేఈ మెయిన్స్ సెషన్ 1 రిజిస్ట్రేషన్ సంబంధించిన ఎగ్జామ్ అనేది 2 పేపర్స్లో కండక్ట్ చేస్తున్నారండి. సో పేపర్ 1 వచ్చేసి మనకి బీఈ బీటెక్ కోర్సెస్ సంబంధించింది. సో అలానే పేపర్ 2 వచ్చేసి మనకి బీఆర్క్ అండ్ బీ ప్లాన్ కోర్సెస్ సంబంధించింది. సెషన్ 1 జనవరిలో, సెషన్ 2 ఏప్రిల్లో జరుగుతున్నాయి అనేది ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మనం చేస్తున్నాం. ఆ సెషన్కి సంబంధించింది. ఇప్పుడు సెషన్ 1కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అనేది ఓపెన్ అయినాయి కాబట్టి వాటి గురించి ఒకసారి చూద్దాం. అప్లికేషన్ ఆన్లైన్ ఫామ్ సబ్మిషన్ వచ్చేసి 31 అక్టోబర్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి నిన్నటి నుంచి. సో మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 27 నవంబర్ లాస్ట్ డేటు. సో నైట్ 9 PM వరకు టైం ఉంది. మీరు ఓపిక్గా నిదానంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయండి. సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మా కెరీర్ గైడెన్స్ సంప్రదించండి. మా కౌన్సిలర్స్ ఉంటారు. సో వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. ఓకేనా? ఏదైతే పేమెంట్ చేస్తున్నామో పేమెంట్ అయితే మనకి 11:50 PM వరకు పేమెంట్ చేసే ఆప్షన్ అయితే వాళ్ళు ఇచ్చారు. మన ఎగ్జామినేషన్ ఏ సెంటర్ పడింది అనేది మనకి ఒక 2 వీక్స్ ముందే ఇస్తారండి. అంటే ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరిలో ఇస్తారు. సో దాని తర్వాత అడ్మిట్ కార్డ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్లో మనం వెళ్తే సో అందులో నుంచి మనం అఫీషియల్ అడ్మిట్ కార్డ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి 21 జాన్ నుంచి 30 జాన్ వరకు ఎగ్జామ్స్ అనేది జరుగుతాయండి. సో మనకి ఏ సెంటర్ పడింది, తర్వాత డేటు, టైం అనేది, ఏ షిఫ్ట్, ఈ 2 షిఫ్ట్స్లో జరుగుతాయి. సో ఏ షిఫ్ట్ పడింది అనేది మనకి అడ్మిట్ కార్డులో ఇచ్చింటారండి. సో ఆన్సర్ కీ అనేది రిలీజ్ చేస్తారండి. సో ఆన్సర్ కీ మనం చూడాలంటే వాళ్ళ వెబ్సైట్ని మనం అప్డేట్ చూస్తూ ఉండాలి. సో అప్పుడైతే మనం ఆ ఆన్సర్ కీని చూడవచ్చు. ఆన్సర్ కీ అనేది మనకి ఎగ్జామ్స్ తర్వాత రిలీజ్ అవుతుంది కొన్ని రోజుల తర్వాత. సో అప్పుడు మనం వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి మన ఆన్సర్ కీ చూసి సో మనం ఏ మార్క్స్ మనం క్వాలిఫై, ఏ మార్క్స్ మనం కరెక్ట్ చేసామనేది దానిలో నుంచి మనం చెక్ చేసుకోవచ్చు. సో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్ వచ్చేసి www.nta.ac.in అదొకటి, దాంట్లో అయినా మీరు చెక్ చేసుకోవచ్చు. లేదు అంటే కినా JEEMAIN.NTA.nic.in. సో ఈ 2 వెబ్సైట్లో మీరు ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా కూడా మీరు దాన్ని వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ ఎగ్జామినేషన్ సంబంధించిన రిజల్ట్స్ అనేది మనకి 12th ఫిబ్రవరిన రావచ్చు అని చెప్తున్నారు. సో ఏమైనా అప్డేట్ ఉంటే వాళ్ళు ఇస్తారండి.